అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు ఆశ బరువు తూయగలమా. రచన శ్రీమతి కెవి సుమలత గారు. సుని, ఊరు నుండి మా అమ్మా నాన్నలను మనతో పాటు ఇక్కడే ఉండేందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను, తటపటాయిస్తూనే అన్నాడు మాధవ్. వద్దు, అదనపు పనులు నేను చేయలేను, అదనపు ఖర్చులు పెట్టలేను. ఇప్పటికే ఆఫీస్లో పని ఎక్కువైంది. ఇంటికి వచ్చాక రోహిత్ని చదివించాలి. ఇప్పుడు బాగా చదివితేనే వాడి భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే వాడు కూడా చిన్న ఉద్యోగం చేసుకుంటూ మీలాగా ప్రతి రూపాయికి వెతుక్కుంటూ ఉంటాడు, నిష్ఠూరంగా అంది సునీత. మాధవ్ ముఖం మాడిపోయింది. మా అమ్మా నాన్నలను పోషించడం కొడుకుగా నా బాధ్యత. నాకు వచ్చే జీతంలోనే వాళ్ళని చూసుకుంటాను. నువ్వేమీ వాళ్ళకి ఇవ్వనవసరం లేదు, పట్టు వదలకుండా మళ్ళీ అన్నాడు మాధవ్. కొడుకుగా మీ బాధ్యత నెరవేర్చుకోవాలనుకుంటే మీరు కూడా దోసపాడు వెళ్ళి మీ అమ్మా నాన్నలతో నాగలి పట్టి పొలం సాగు చేయండి. అసలు మీరు ప్రైవేట్ బ్యాంక్లో బిజినెస్ లోన్స్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారని పెళ్లికి ఒప్పుకున్నాను. మీకు ఇన్సెంటివ్లు బాగా వస్తాయి. పోనీలే, జీతం కంటే గీతం ఉంటుందనుకున్నాను. కానీ మీ దారాకొర సంపాదన కావడం వల్ల నేను అష్టకష్టాలు పడాల్సి వస్తుంది, అసంతృప్తిగా అంది సునీత. మాధవ్కి మనసంతా బాధతో విలవెల్లాడింది. ఆ నిమిషంలో సునీతకు దూరంగా వెళ్ళిపోయి అమ్మా నాన్నలతో సంతోషంగా గడపాలనిపించింది. కాని అతడి కళ్ల ముందు రోహిత్ ముఖం కనిపించింది. వెంటనే ఆ ఆలోచన విరమించుకున్నాడు. మీకొచ్చే భారీ జీతంలో మీ వాళ్లకు సరిపడే డబ్బులు పంపుతూనే ఉన్నారు. అవి చాలకపోతే ఇంకా పంపండి. నాకు రోహిత్కి మీరేమీ పెట్టనవసరం లేదు. అంతేకాని వాళ్ళని తీసుకొచ్చి నా నెత్తినెక్కించకండి. ఇంక ఈ విషయంలో నేను మాట్లాడాల్సింది మరేమీ లేదు, నిర్మోహమాటంగా అంది సునీత. చేసేదేమీ లేక తన నిస్సహాయతకు తనను తాను తిట్టుకున్నాడు మాధవ్. మాధవ్ విజయవాడ ప్రైవేట్ బ్యాంక్లో లోన్స్ ఇప్పించే ఉద్యోగం చేస్తున్నాడు. సునీత గుంటూరు రెవెన్యూ ఆఫీసులో క్లర్కుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తోంది. పెళ్ళయ్యాక మాధవ్ కూడా గుంటూరులోనే ఉద్యోగం చూసుకున్నాడు. అలా సునీతకి ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా తను కూడా అక్కడే ఉద్యోగం వెతుక్కుంటాడు. వాళ్లకొక్కడే అబ్బాయి, పేరు రోహిత్. తను చేస్తోంది ప్రభుత్వ ఉద్యోగం. భర్తది ప్రైవేట్ ఉద్యోగమని సునీతకు చిన్నచూపు. మాధవ్ మంచివాడు, నిదానస్తుడు. సునీత పొగరు అతన్ని బాధించిన రోహిత్ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని భార్యలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాడు. రోజులు వడివడిగా సంవత్సరాలుగా మారుతున్నాయి. సునీతకు సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చి మచిలీపట్నం ట్రాన్స్ఫర్ అయింది. రోహిత్, నిన్ను చేర్చిన స్కూల్ కృష్ణా జిల్లాలోనే నెంబర్ 1 స్కూల్. నువ్వు 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అవ్వాలని డబ్బు కోసం ఆలోచించకుండా ఇందులో చేర్చాను, స్కూల్లో అడ్మిషన్ తీసుకోగానే అంది సునీత. సునీ, ఎందుకు చదువు పేరుతో వాడి మీద ఒత్తిడి తెస్తున్నావు? మొదటి నుండి రోహిత్ బాగానే చదువుతాడు. చిన్నప్పటి నుండి వాడితో చదువు గురించి తప్ప వేరేదైనా ఎప్పుడైనా మాట్లాడావా? ప్రేమగా దగ్గరికి తీసుకున్నావా? అన్నాడు మాధవ్. అలా కబుర్లు కాకరకాయలు చెప్పడానికి మీరున్నారు కదా, నాకంత సమయం లేదు, ముఖం చిట్లించి అంది సునీత. రోహిత్ వాళ్ళిద్దరి మాటలు విని ముఖం వాల్చేశాడు. మాధవ్ అది చూసి రోహిత్ చేయి పట్టుకుని గట్టిగా నొక్కాడు. ఆ స్పర్శలో నేనున్నాననే అండ ఉందని అర్థమైన రోహిత్ తండ్రిని చూసి నవ్వాడు. ఇక ఇంటికెళ్దాం పదండి, ఈరోజు లీవ్లో ఉన్నాను కదా, పక్క ఇళ్లలో వాకప్ చేసి పని మనిషిని వెతుక్కోవాలి అని తొందర పెట్టింది సునీత. అన్నట్టుగానే ఇంటికి వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఇళ్లలో పని మనిషి కోసం వాకప్ చేసింది. అమ్మగారు, అమ్మగారు అన్న పిలుపు వినిపించింది సునీతకు. ఎవరు అంటూ వంటగదిలో నుండి హాల్లోకొచ్చింది సునీత. అమ్మగారు, నా పేరు తులసి. నేను మీ పక్కింట్లో ఉండే లాయరమ్మగారింట్లో పనిచేస్తాను. మీరు మధ్యాహ్నం పని మనిషి కావాలని చెప్పారట, అందుకే వచ్చాను అంది తులసి. 1 నిమిషం పాటు తులసిని పరీక్షించింది సునీత. తెల్లగా, బక్కపల్చని ఆకారం, నుదుట చిన్న సింధూరం బొట్టు, ప్రశాంతత నిండిన నవ్వుతో చిరిగిన చీరైనా మనిషి శుభ్రంగా కనిపిస్తోంది. పేదరికంలో కూడా ఈ ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యంగా పాచి పని చేసుకునే వ్యక్తికి. ముఖం చిట్లించింది సునీత.
అమ్మగారు, నేను పని బాగా చేస్తాను. మీరు ఉద్యోగానికి వెళ్తారంట కదండి, అందుకే ఇప్పుడే మాట్లాడడానికి వచ్చాను. మీరు రమ్మంటే రేపటి నుండి పనిలోకి వస్తానమ్మగారు. నా పని మీకు నచ్చితే లాయర్ అమ్మగారు ఇచ్చినంత జీతం మీరు ఇవ్వండి అంది తులసి. తనకు ప్రస్తుతం పని మనిషి అవసరం ఉందని మారు మాట్లాడకుండా ఒప్పుకుంది సునీత. ఇదిగో తులసి, నాకు పని ముఖ్యం. సోది కబుర్లు చెప్తూ కాలక్షేపం చేస్తే ఊరుకోను. రోజూ తప్పనిసరిగా రావాలి. సెలవు కావాలంటే ముందుగా చెప్పాలి సీరియస్గా అంది సునీత. అలాగే అమ్మగారు అంది తులసి. తులసి అన్నమాట ప్రకారం ఎక్కువగా నాగాలు పెట్టకుండా పని శుభ్రంగా చేస్తోంది. తులసి, నువ్వు తింటావని ప్లేట్లో టిఫిన్ పెడితే తినకుండా బాక్స్లో పెట్టుకున్నావేంటి? ఒకరోజు ఉదయం ఆశ్చర్యంగా అంది సునీత. ఇంటి దగ్గర మా అత్త ఉంటుందమ్మా. ఆమెకు టిఫిన్లంటే చాలా ఇష్టం. నేను పొద్దుటే అన్నం వండేస్తాను, గంజి పోసుకుని తింటాం. మీరిచ్చినవి మా అత్త తింటుందని తీసుకెళ్తాను అంది తులసి. ఆ జవాబుకి సునీత తుళ్ళిపడింది. హాల్లో పేపర్ చదువుతున్న మాధవ్ వైపుకు చూసింది. అతడు తలెత్తకుండా పేపర్ చూస్తున్నాడు. అమ్మయ్యా అనుకుంది. మీ ఆయన ఏం పని చేస్తాడు? తులసిని ఎగాదిగా చూస్తూ అంది సునీత. మా ఆయన లేడమ్మా. మా పెళ్ళైన 2వ ఏడాది చేపల వేటకెళ్ళినప్పుడు నీళ్లల్లో పాము కాటేసి అక్కడికక్కడే పోయాడు. అప్పుడు మా అబ్బాయికి 7 ఏడాది వయసు ఉంటుంది. మా మామగారు కూడా చిన్న వయసులోనే పోయాడట. మా అత్తను మా అబ్బాయిని పోషించే బాధ్యత నాదేనమ్మా. వాళ్ల కోసమే 4 ఏళ్లలో పాచి పని చేస్తున్నాను అంది తులసి. తులసి, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అన్నాడు పేపర్ మడుస్తూ మాధవ్. చదువుకుంటున్నాడు బాబుగారు. వాడికి చదువంటే బాగా ఇష్టమయ్యా. మా అత్త వాడిని పనిలో పెట్టు, నీకు తోడుంటాడు అంటుంది. కాని వాడు పెద్ద చదువులు చదవాలని ఆశపడుతున్నాడు. అలా చదవడం మాలాంటోళ్లకి వీలు కాదని వాడి పసిబుర్రకి అర్థం కావడం లేదు అంది తులసి. తులసి, నాకు టైం అవుతోంది, తొందరగా పని కానివ్వు అని టాపిక్ పెంచకుండా తులసిని అక్కడి నుంచి పంపించేసింది సునీత. ఒక ఆదివారం తులసి ఒక అబ్బాయిని తీసుకుని వచ్చింది. కాలర్ దగ్గర చిరిగిన షర్టు, పొట్టి ప్యాంటు వేసుకుని తులసి పోలికలతో ఉన్నాడు. చూడగానే చెప్పకుండానే అర్థమవుతోంది ఆమె కొడుకని. ఆ అబ్బాయి వాళ్ళమ్మకు పనిలో సాయం చేస్తున్నప్పుడు దగ్గరకు రమ్మని పిలిచాడు మాధవ్. నీ పేరేంటి బాబు? ఎక్కడ చదువుకుంటున్నావు అన్నాడు మాధవ్. నా పేరు వేణు అండి. గాంధీ మెమోరియల్ హైస్కూల్లో చదువుకుంటున్నాను వినయంగా అన్నాడు వేణు. రోహిత్, కాసేపు పుస్తకాల దగ్గర నుండి లేచి ఇలా వచ్చి వేణుతో ఆడుకో అన్నాడు మాధవ్. రోహిత్ వచ్చి వేణుని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి కాంపౌండ్ వాల్ బయటకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. సునీ, మన తులసి కొడుకు వేసుకున్న ప్యాంటు షర్టు అస్సలు బాగాలేవు. చదువుకుంటున్న పిల్లాడు కదా, అలాంటివి వేసుకుంటే బావుండదు. రోహిత్ పాత దుస్తులు కొన్న అబ్బాయికివ్వు అన్నాడు మాధవ్. ఇప్పుడు కాదులేండి, తర్వాత ఎప్పుడైనా చూస్తాను. రోహిత్కి రేపటి నుండి సమ్మటివ్ అసెస్మెంట్స్ ఉన్నాయి. నేను దగ్గరుండి వాణ్ణి చదివించాలి. ఏడి వీడు అంటూ బయటకొచ్చింది సునీత. కాంపౌండ్ వాల్ దగ్గర రోహిత్, వేణు నవ్వుతూ మాట్లాడుకోవడం చూడగానే సునీత ముఖం చిట్లించింది. రోహిత్, ఇలారా పెద్దగా అరిచింది సునీత. ఆదివారం కూడా కాసేపైనా వాణ్ణి వదలవా? తోటి పిల్లలతో కాలక్షేపం మానసిక ఉల్లాసం కలిగిస్తుంది. చదువు అనేది ఇష్టంతో చదివితే వంట పడుతుంది. బలవంతంగా ఒత్తిడి చేసి కూర్చోబెడితే తలకెక్కదు సునీ. నా మాట విని వాణ్ణి వదిలే బతిమాలినట్లుగా అన్నాడు మాధవ్. ఏం చేయాలో నాకు తెలుసు. ఇష్టంతో ఏ పిల్లలు చదవరు, వెంటపడి కూర్చోబెడితేనే చదువుతారు. అయినా వాడికి పని మనిషి కొడుకుతో కబుర్లేంటి? నాకు సలహాలు ఇవ్వకుండా మీ పని మీరు చూసుకోండి చిరాకుగా ముఖం పెట్టి అంది సునీత. సునీత వెనక లోపల నుండి పని పూర్తి చేసుకుని వస్తున్న తులసి కనిపించింది. ఆ మాటలన్నీ విన్నదనిపించింది. కాని ఆమె ముఖంలో కోపతాపాలకు అతీతమైన నిర్వికార భావం కనిపిస్తోంది. ఈ పరిస్థితికి కారణం రోహిత్ని పిలవడమేనని మాధవ్ బాధపడ్డాడు. అమ్మగారు, పనంతా అయిపోయింది, ఇక నేను వెళ్తాను అంది తులసి. సరే అన్నట్లుగా తలూపింది సునీత. సునీత అలా అవమానకరంగా మాట్లాడినప్పుడు ఎదిరించాలనిపించినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లేనని మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మాధవ్. రోహిత్ అయిష్టంగానే వేణుకి బాయ్ చెప్పి లోపలికొచ్చి పుస్తకాలు తీశాడు.
వార్షిక పరీక్షలు వచ్చేశాయి. సునీత తను టెన్షన్ పడుతూ రోహిత్ను కూడా టెన్షన్ పెడుతోంది. తెల్లవారుజామున లేచిన దగ్గర నుండి అర్ధరాత్రి పడుకునే వరకు రోహిత్ పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు అనడం కన్నా సునీత పట్టిస్తోంది అనడం సబబు. ఎట్టకేలకు పరీక్షలు పూర్తయ్యాయి. అమ్మయ్యా అంటూ ఇద్దరూ ఊపిరి తీసుకున్నారు. ఆ తరువాత సునీత ఫలితాల రాక కోసం ఎదురు చూస్తోంది. ఆ రోజు కూడా వచ్చేసింది. అమ్మగారు, ఈరోజు 10వ తరగతి పాసు పేలు ఫోనుల్లో తెలుస్తుందని అందరూ అంటున్నారు. నిజమేనా అండి? కంప్యూటర్ ఉన్న గది గుమ్మం బయట నిలబడి చేతుల తడి కొంగుకు తుడుచుకుంటూ అంది తులసి. అవును నిజమే. అయినా అవి నీకెందుకు? అంట్లు తోవడం పూర్తయితే ఇల్లంతా శుభ్రంగా సర్దుకురా. గుడ్డ తీసుకుని కిటికీల అద్దాలు మరకలు లేకుండా తుడు. ఎక్కడా కొంచెం దుమ్ము కూడా కనిపించకూడదు. ముఖం చిట్లించి అంది సునీత. ఎక్కడా దుమ్ము లేదమ్మగారు. మొన్నేగా శుభ్రంగా తుడిచాను. ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారమ్మా అంది తులసి. చుట్టాలు రావడం లేదు. ఇవాళ బాబు పరీక్షా ఫలితాలు తెలుస్తాయి. వాడు స్కూల్ ఫస్ట్ వస్తాడు. సాయంత్రం ఆఫీస్ వాళ్ళకి పార్టీ ఇవ్వాలి. ఈ పూట పనవగానే ఇంటికెళ్ళి సాయంత్రం త్వరగా రావాలి. తులసి ముఖం వైపు చూస్తూ అంది సునీత. తులసికి పనెక్కువ చెప్పినప్పుడు కోపం రావడం, చిరాకు పడడం సునీత ఎప్పుడూ చూడలేదు. ఆమె ముఖం ఎప్పటిలాగానే ప్రశాంతంగా కనిపించింది. అది చూడగానే సునీతకి మళ్లీ ప్రశ్నార్థకం గుర్తు కళ్ల ముందు మెదిలింది. ఒక్కదాని రెక్కల కష్టం మీద 3 ప్రాణాలు బతకాలి. సరైన తిండి, కట్టుకోవడానికి సరైన గుడ్డ లేదు. మరేం చూసుకుని ఈ ప్రశాంతత? ఒక క్షణం మనసులో అనుకుంది సునీత. అమ్మగారు, మన చిన్నబాబు గారిని మీరు బాగా చదివించారు. బాబు తప్పకుండా అందరికంటే ఫస్ట్గా పాస్ అవుతాడు. మీరు చెప్పినట్లు సాయంత్రం తొందరగా వస్తానమ్మా చాటంత ముఖం చేసుకుని అంది తులసి. మరికొద్ది క్షణాల్లో మన విద్యాశాఖ మంత్రి గారు 10వ తరగతి ఫలితాలు విడుదల చేస్తారు అని టీవీలో వార్త వినిపించింది. ఇక నన్ను విసిగించకుండా ఇక్కడి నుండి వెళ్ళి పని చూసుకో అని సిస్టమ్ ముందు నుండి లేచి హాల్లోకొచ్చి టీవీ వైపు చూసింది సునీత. రోహిత్ హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నాడు. అతడి ముఖమంతా చెమటలు పట్టాయి. టెన్షన్గా సునీత వైపు, టీవీ వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. రోహిత్, మరి కాసేపట్లో నీ రిజల్ట్స్ వస్తున్నాయి. నేను సిస్టంలో చూస్తాను. నువ్వు కూడా నాతో రా అంటూ వేగంగా గదిలోకి వెళ్ళింది సునీత. తులసి కాసేపు ఏదో అడగాలని తచ్చాడుతూ సునీత పట్టించుకోవడం లేదని గ్రహించి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. విద్యాశాఖ మంత్రి గారు ఫలితాలు వెల్లడి చేశారు. సిస్టంలో సర్వర్లన్నీ బిజీ అయ్యాయి. సునీత ముఖంలో విపరీతమైన కంగారు కనిపిస్తుంది. అది చూస్తున్న రోహిత్ మనసులో అంతకంతకు భయం పెరుగుతోంది. అమ్మా, ఒకవేళ నువ్వు అనుకున్నట్టు నేను స్కూల్ ఫస్ట్ రాకపోతే? భయపడుతూనే అడిగాడు రోహిత్. నో వే, నీకు తప్పకుండా వస్తుంది. అలాంటి మాటలు మాట్లాడి నన్నింకా టెన్షన్ పెట్టకు అసహనంగా మౌస్ కదుపుతూ అంది సునీత. ఆ మాటలకు రోహిత్ మనసులో మరింత భయం పెరుగుతోంది. ఒళ్లంతా వణుకొస్తోంది. సరిగ్గా అప్పుడే అతడి భుజం మీద ఒక చెయ్యి పడింది. వెనక్కి తిరిగి చూసేసరికి మాధవ్ ఉన్నాడు. బీ బ్రేవ్ మై బాయ్, చిన్నగా అన్నాడు మాధవ్. రోహిత్ మాట్లాడకుండా తండ్రి చెయ్యి తన 2 చేతులతో పట్టుకున్నాడు. రోహిత్, నీకు 10/10 పాయింట్స్ వచ్చాయి. నా అంచనా ప్రకారం కాసేపట్లో మీ స్కూల్ నుండి ఫోన్ వస్తుంది. ఆనందంగా అరుస్తూ రోహిత్ చెయ్యి పట్టుకుని ఊపేస్తూ అంది సునీత. రోహిత్ ముఖం కూడా పువ్వులా వికసించింది. కాని అంతలోనే మళ్లీ భయంతో ముడుచుకుపోయింది. అది చూసిన మాధవ్కి పరిస్థితి అర్థమైంది. రోహిత్, నువ్వు మంచి మార్కులతో పాస్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు కంగ్రాట్స్ అంటూ అతని నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు మాధవ్. రోహిత్ స్కూల్ ఫస్ట్ వచ్చాడని స్కూల్ నుండి ఫోన్ రాలేదు. కొంపదీసి వీడికి ఫస్ట్ ర్యాంక్ రాలేదంటారా? స్కూల్కి నేను ఫోన్ చేసి చూడనా? ఆతృతగా అంది సునీత. సునీ, ర్యాంకులు పిల్లల శక్తి సామర్థ్యాలను నిర్ణయించలేవు. నీలాంటి తల్లిదండ్రుల వల్లే పిల్లల్లో అసూయ ద్వేషాలు పేరుకుంటున్నాయి. ర్యాంక్ రాకపోతే తల్లిదండ్రుల కోపాలకు, నిరాశలకు పిల్లలు బలవుతున్నారు. తోటి పిల్లల గెలుపును మంచి మనస్సుతో అభినందించలేకపోతున్నారు. రోహిత్కి ఫస్ట్ ర్యాంక్ రాకపోయినంత మాత్రాన ఇప్పుడొచ్చి నష్టమే ఉంది అన్నాడు మాధవ్. అంతలో సునీత ఫోన్ రింగ్ అయింది.
స్కూల్ నుండి ఫోన్. ఉద్వేగభరితంగా అంటూ ఫోన్ తీసింది సునీత. రోహిత్ తండ్రి చేయి పట్టుకుని తల్లి వైపు బిక్కమొహంతో చూశాడు. మాధవ్ మాట్లాడకుండా దగ్గరకు తీసుకున్నాడు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్నాళ్లకు నా కలలు నెరవేరాయి. మీ స్కూల్లో టీచర్స్ అందరికీ నేను రుణపడి ఉంటాను. నేను రోహిత్ని తీసుకుని మిమ్మల్ని కలుస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి అంటూ ఫోన్ పెట్టేసింది సునీత. అప్పటికే విషయం అర్థమైన రోహిత్, మాధవులిద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. హార్టీ కంగ్రాట్స్ మై బాయ్, పెద్దగా అరుస్తూ రోహిత్ని కౌగిలించుకుంది సునీత. థ్యాంక్స్ అమ్మా, నవ్వుతూ అన్నాడు రోహిత్. ఈ అరుపులకు తులసి కూడా హాల్లోకొచ్చి వాళ్లను చూసి తను కూడా వారి నవ్వుల్లో జత కలిపింది. తులసి, చెప్పానా మా రోహిత్ స్కూల్ ఫస్ట్ వస్తాడని? అలాగే వచ్చాడు. పట్టలేనంత ఆనందం సునీత గొంతులో. కూర్చోబెట్టి చదివిస్తే చదువు రాదన్నారు. ఇప్పుడైనా మీకు తెలిసిందా? మంచి స్కూల్లో చేర్పించి క్రమపద్ధతిలో చదివిస్తేనే చదువు వస్తుంది. మాధవ్ వైపు తిరిగి అరుస్తూ అంది సునీత. సునీ, నువ్వు చాలా ఎక్సైట్ అవుతున్నావు. నీ కోరిక నెరవేరింది కదా, ముందు కాస్త రిలాక్స్డ్గా కూర్చో అంటూ ఆమె చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టబోయాడు మాధవ్. అంతలో కాంపౌండ్ వాల్ దగ్గర గేటు తీసిన శబ్దమైంది. అందరి దృష్టి అటువైపుకు మళ్ళింది. గేటు తీసుకుని కొంతమంది విలేకరులు లోపలికొస్తున్నారు. అదుగో, అప్పుడే మీడియా వాళ్లకు స్కూల్ నుండి సమాచారం అందినట్లుంది. ఇప్పుడు రోహిత్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు. తల్లిదండ్రుల ఫీలింగ్స్ కూడా అడుగుతారు. మీరు పిచ్చి మాటలు మాట్లాడకుండా కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. అది లోకల్ టీవీలో కూడా ప్రసారం అవుతుంది. అర్థమవుతుందా? కంగారుగా అంటూ రోహిత్ చెయ్యి పట్టుకుని వాళ్లకి ఎదురు వెళ్ళింది సునీత. విలేకరుల బృందం ఆమెను దాటుకుంటూ ముందుకు నడిచారు. హలో, ఇటు చూడండి, రోహిత్ ఇక్కడే ఉన్నాడు అని పిలిచింది సునీత. వాళ్లు వినిపించుకోకుండా వెళ్లి తులసి దగ్గర ఆగారు. ఆమె వాళ్లు తన దగ్గరకొచ్చి మైక్ ముందు పెట్టగానే ఏమీ అర్థంగాక అయోమయంగా బిత్తర చూపులు చూస్తోంది. అమ్మా, మీరు వేణు తల్లి తులసిగారేనా అన్నాడు ఒక విలేకరి. అవును బాబూ, వేణు నా కొడుకే. ఏమైందయ్యా అయోమయంగా అంది తులసి. మీ అబ్బాయి వేణు 10వ తరగతిలో మన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు గారు అతి నిరుపేద కుటుంబానికి చెందిన వేణుకి చిన్నప్పటి నుండి చదువంటే చాలా ఇష్టమని గొప్పగా చెప్పారు. మీరేమంటారు అన్నాడు మరో విలేకరి. వేణు విజయానికి మీరే విధంగా సహాయం చేశారు అన్నాడు ఇంకో విలేకరి. తులసికి వాళ్ల మాటల్లో వేణు పాస్ అయ్యాడని మాత్రం అర్థమైంది. అందుకు వీరంతా ఎందుకొచ్చారో అర్థం కావడం లేదు. వేణు, మీ అమ్మగారు అకస్మాత్తుగా నీ గెలుపు వార్త వినడం వల్ల ఆనందంతో మాట్లాడలేకపోతున్నారు. అక్కడే ఆగిపోయావేంటి? ఇలారా అని విలేకరులో ఒక అతను వెనక్కి తిరిగి పిలిచాడు. అప్పుడు అందరి దృష్టి గుమ్మం వైపు మళ్ళింది. అక్కడ వేణు నిలబడున్నాడు. వెనక నుండి టీవీలో వార్తలు వినిపిస్తున్నాయి. మచిలీపట్నానికి చెందిన వేణు స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఈ అబ్బాయి గాంధీ మెమోరియల్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్య రాణిస్తుందనడానికి ఇదో మచ్చు తునక. హాల్ టికెట్ మీదున్న వేణు ఫోటో టీవీలో చూపిస్తున్నారు. డాడీ, వేణుకి స్టేట్ ఫస్ట్ వచ్చింది సంతోషంగా అన్నాడు రోహిత్. రియల్లీ గ్రేట్ రోహిత్, వేణుకి అభినందనలు తెలియచేద్దాం పద అన్నాడు మాధవ్. రోహిత్ పరుగులాంటి నడకతో వేణు చేయి పట్టుకుని, కంగ్రాట్స్ వేణు, నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా. నాకు స్కూల్ ఫస్ట్ వచ్చిన దానికన్నా కూడా నీకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఎక్కువ హ్యాపీగా ఉంది అన్నాడు రోహిత్. సునీతకు ఊహించని పరిణామానికి కళ్ళు చీకట్లు కమ్మినట్లయి పడిపోబోయింది. అది ముందుగా చూసిన తులసి పరిగెత్తుకుంటూ వచ్చి పడకుండా పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టింది. మాధవ్, రోహిత్ కూడా సునీతను చూసి కంగారు పడ్డారు. వేణు అక్కడే ఉన్న మంచినీళ్ల సీసా మూత తీసి సునీత చేతికిచ్చాడు. సునీ, కొంచెం నీళ్లు తాగు, అంతా సర్దుకుంటుంది. సునీత మానసిక పరిస్థితి గ్రహించి అన్నాడు మాధవ్. సునీత కోలుకోవడం గమనించి విలేకరులు వారు వచ్చిన పని మళ్లీ మొదలుపెట్టారు. తులసిగారు, మీరు మీ అబ్బాయి గెలుపు గురించి చెప్పండి. వేణుని చదువుకోమని బాగా ఒత్తిడి పెట్టేవారా? మైక్ తులసి ముందు పెట్టి ప్రశ్నించారు. అయ్యా, ఉన్నట్టుండి నన్ను గారు అంటున్నారు. నాకేమీ తెలియడం లేదు, కానీ మా వేణు పాస్ అయ్యాడని అర్థమైంది. నేనేనాడు వాణ్ణి చదువుకోమని బలవంతం చేయలేదు.
స్కూల్లో ఉచితంగా పుస్తకాలు ఇస్తారు. నోట్సులు, పెన్నులు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులుండవు. వాటి కోసం పొద్దున్నే లేచి ఇంటింటికి పేపర్లు వేస్తాడు. సాయంత్రం బడి నుండి వచ్చాక నాకు పనిలో సాయం చేస్తాడు. మిగిలిన సమయంలో పుస్తకాలు వదలడు. అయ్యా, వాడిష్టంతోనే చదువుకున్నాడు. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. చెమర్చిన కళ్ళతో అంది తులసి. చాలా సంతోషం తులసిగారు. వేణు కష్టం అనుకోకుండా ఇష్టపడి చదువుకోవడం వల్లనే ఇంత పెద్ద విజయం సాధించాడంటారు. ఇక వేణు మాటల్లో అతని భావాలు విందాం అంటూ మైక్ వేణు ముందు పెట్టాడు విలేఖరి. సార్, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా అమ్మ పని మనిషిగా చాలా కష్టపడుతోంది. తను తిన్నానని అబద్ధం చెప్పి నాన్నమ్మకి నాకు ఇంట్లో ఉన్నది పెట్టి తను మంచినీళ్లతో కడుపు నింపుకోవడం నేను చాలాసార్లు చూశాను. నువ్వు బాగా చదువుకుంటే మీ అమ్మ కష్టాలు తీరతాయని మా హెచ్ఎం గారు చెప్పారు. అప్పటి నుండి చదువంటే ఇష్టాన్ని పెంచుకున్నాను. నేను పెద్దయ్యాక మా అమ్మను పని మనిషిగా చూడకూడదని నా కోరిక ఆనంద భాష్పాలతో అన్నాడు వేణు. అక్కడున్న వాళ్లందరూ వేణు మాటలకు కరతాళ ధ్వనులతో హర్షాన్ని వ్యక్తం చేశారు. సునీత మాత్రం వేణుని రెప్ప వేయకుండా చూస్తోంది. ఇష్టంగా చదవడం అన్న వేణు మాట సునీతను ఆలోచింపచేసింది. అలాగే తులసి వైపు చూసింది. ఎప్పటిలాగే ప్రశాంతంగా కనిపిస్తోంది. తన కుటుంబాన్ని పోషించడం అనేది ఇష్టంగా చేస్తోంది కాబట్టే అసంతృప్తి లేదు. సునీతకి అప్పటి వరకు తనకు తెలియని సత్యం బోధపడినట్లు అనిపించింది. క్రమేపీ ఆమె ముఖంలో చిరునవ్వు చోటు చేసుకుంది. మేడం, మీ ఇంట్లో పనిచేసే వ్యక్తి కొడుక్కి స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ రావడం పట్ల మీ అభిప్రాయం తెలపండి. సునీత దగ్గరకొచ్చి మైక్ ముందు పెడుతూ అన్నాడు విలేఖరి. పువ్వు సహజంగా వికసించాలి. బలవంతంగా రేకులు విప్పితే సహజత్వాన్ని కోల్పోతుంది. పిల్లలు వారికై వారు ఇష్టంతో చదివితే ఎలిమెంటరీ స్కూల్లో చదివినా చదువు వస్తుంది. కార్పొరేట్ స్కూలే కానవసరం లేదు. ర్యాంకుల పేరుతో వారి తెలివితేటలను అంచనా వేయకూడదు. వారిని మార్కుల కోసం ఒత్తిడి చేయకూడదు. వేణు మంచి అబ్బాయి. బాధ్యతలు తెలిసిన తులసి పెంపకంలో మరింత రాణిస్తాడు. అతడి భవిష్యత్తుకి మా వంతు సహకారం మేము అందిస్తాం అంటూ మైక్ ఇచ్చేసింది సునీత. తరువాత అక్కడి నుండి తులసి, వేణు, విలేకరులతో సహా అందరూ వెళ్ళిపోయారు. సునీత గొంతులో నిజాయితీ గమనించిన మాధవ్ ఆమె భుజం మీద చేయి వేశాడు. ఏమండి, మీరే గెలిచారు. ఉన్నత స్థానం చేరుకోవాలనే ఆశతో అనుబంధాలు, ఆత్మీయతలు వదిలేసి పరుగులు తీశాను. అసంతృప్తితో రగిలిపోతున్న నాకు ఇప్పుడు చల్లని గంధం పూత పూసినట్లుంది అంటూ పశ్చాత్తాపంతో మాధవ్ చెయ్యి మీద చెయ్యి వేసింది సునీత. అమ్మా, ఎన్ని రోజులు నువ్వు చెప్పావని భయపడుతూ చదువుకున్నాను. ఇక నుండి ఇష్టపడుతూ చదువుకుంటాను నవ్వుతూ అన్నాడు రోహిత్. సునీత కళ్లకు రోహిత్ వికసించిన పుష్పంలాగా కనిపించాడు. ఈ కథ నమస్తే తెలంగాణ పత్రికలో 2024 నవంబర్ 3వ తేదీ సంచికలో ప్రచురింపబడింది. సుమా కైకాలగా పరిచితులైన శ్రీమతి కైకాల వెంకట సుమలత గారు గుడివాడ వాస్తవ్యులు. వీరి భర్త గారు శ్రీ కైకాల వెంకటేశ్వరరావు గారు. గృహిణిగా ఇంటి బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్న సుమలత గారికి చదవడం, రాయడం, సంగీతం పట్ల ఆసక్తి ఎక్కువ. ఈనాడు, సాక్షి, ప్రజాశక్తి, వార్త, వెలుగు దర్వాజా, నమస్తే తెలంగాణ, స్వాతి, రవళి, సృజన క్రాంతి, సాహు, విశాఖ సంస్కృతి లాంటి పత్రికలలో అనేక సామాజిక కథలు, కవితలు మరియు బాలల కథలు ప్రచురింపబడ్డాయి. శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి గారి ట్రస్టు నుండి సుమ సౌరభాలు అనే పుస్తకం వెలువడింది. వీరి అనేక కథలు బహుమతులకు నోచుకున్నాయి. నిరంతర రచనా వ్యాసంగమే లక్ష్యంగా సాగుతున్న సుమలత గారు అందుకున్న వాటిలో ప్రత్యేక పురస్కారాలు: గుంటూరులో సోమేపల్లివారి జాతీయ స్థాయి పురస్కారం, ఖమ్మంలో అక్షరాల తోవవారి జాతీయ స్థాయి పురస్కారం, నిజామాబాద్ నుండి మందారం వారి జాతీయ స్థాయి పురస్కారం, అలాగే గుడివాడలో సోమేపల్లి సుబ్బయ్య గారి పురస్కారం, ముల్కనూరు నుండి ముల్కనూరు వారి జాతీయ స్థాయి పురస్కారం ముఖ్యమైనవి. కథ నచ్చితే లైక్ చేయండి.
మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.